హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు పల్లీ పౌడర్ తోటి మామిడికాయ పచ్చడి పట్టుకుందాం. పల్లీ పౌడర్ని ఏం చేసుకుని పల్లీ పౌడర్ చేసుకున్నా, పల్లీలు ఏం చేసుకుని పౌడర్ చేసుకున్నా. మామిడికాయ పచ్చడి ఇలా మామిడికాయలు చిన్న చిన్నగా 4 మామిడికాయలు కట్ చేసుకున్నా. చూడండి, ఇది పల్లీలు వేయించుకుని పౌడర్ చేసుకున్నాను అనమాట. పల్లీ పౌడరు, మామిడికాయ ముక్కలు, ఆవు పిండి, ఉప్పు, ఎల్లుల్లిపాయ పేస్టు, కొంచెం మెంతిపిండి, పసుపు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి 4 కప్పులు అయినాయండి. ఈ కప్పు తోటి 4 కప్పులు అయినాయి నాకు మామిడికాయ ముక్కలు. 2 కప్పులు పల్లీల పౌడర్ తీసుకున్నా. 2 కప్పులు పల్లీలు, 4 కప్పులు ముక్కలకి 2 కప్పులు పల్లీల పౌడర్ తీసుకున్నా. హాఫ్ కప్ ఏమో ఉప్పు తీసుకున్నా. హాఫ్ కప్ కన్నా తక్కువ ఆవు పిండి తీసుకున్నా. కొంచెం 2-3 స్పూన్లు మెంతిపిండి, 3 స్పూన్లు మెంతిపిండి తీసుకున్నా. కొంచెం పసుపు. ఇప్పుడు ఎలా చేసుకుందామంటే ఈ పసుపు ఇందులో వేసేసుకోండి. పసుపు వేసేసుకుని కొంచెం దీనికి సరిపడా నూనె, నేను పల్లీ నూనె తీసుకున్నానండి. పల్లీ నూనె తీసుకున్నా. దీంట్లో ఇలా దీనికి సరిపడా నూనె పోసేస్తున్నా. ఇప్పుడే పచ్చడికి సరిపడా నూనె పోసేస్తున్నా. ఎందుకంటే కొంచెమే పచ్చడి కదా, అందుకని అలా చేసేస్తున్నాను అనమాట. ఎక్కువైతేనేమో దానికి కలుపుకోవాలి, కొంచెం పచ్చడే కదా అని నేను అలా చేసేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం. పసుపు వేసేసాను కదా, ఆవు పిండి వేసేసుకుంటున్నాను. మెంతిపిండి 3 స్పూన్లు తీసుకున్నానండి, 3 స్పూన్లు. సాల్ట్ ఏమో సగం వేసుకుందాం, మిగతాది రేపేస్తాను మళ్ళీ. కొంచెం ఉంచేసుకున్నాను. ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పల్లీల పౌడర్ కూడా వేసేసుకుంటున్నా. మొత్తం అన్ని వేసేసి చక్కగా కలిపేసుకుందాం. ఇక ఇది 2 గిన్నెలు పల్లీల పౌడరు, 4 గిన్నెలు మామిడికాయ ముక్కలైనవి అనమాట. సరేనా? ఇవన్నీ వేసేసి ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. మొత్తం కలిపేసుకుని పెట్టేసుకుని మళ్ళీ రేపు ఒకసారి కలుపుకుందాం పచ్చడి. పల్లీలు మామిడికాయ పచ్చడి ఇవాళ ఏంటో చెయ్యాలనిపించిందండి. పల్లీలతోటి మామిడికాయ పచ్చడి చేయాలనిపించింది. అందుకే మామిడికాయలు తీసుకొచ్చి స్టార్ట్ చేశాను. ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు బాగుంటే గనక మళ్ళీ ఈసారి కొంచెం ఎక్కువ పట్టుకోవచ్చు అని లెక్కేసుకున్నాను. అందుకని కొంచెమే పడుతున్నాను అనమాట. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మామిడికాయ పచ్చడి డిఫరెంట్ స్టైల్స్ లో మామిడికాయ పచ్చడి చేసుకోవాలి. ఏది బాగుంటే అది ఎక్కువ చేసుకోవాలి. ఇప్పుడు కారాలు అవి ఎక్కువ తినలేకపోతున్నాం కదా, కారం తినలేకపోతున్నామని నేను ఇలా చేశాను అనమాట. పల్లీలు అయితే కమ్మగా ఉంటుంది, పచ్చడి తిన్న ఫీలింగ్ ఉంటుందని చేశాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, అంతా కలిసిపోయింది. రేపు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. సరేనా? రేపు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఎలా ఉందో నేను చెప్తాను మీకు. చూడండి, మొన్న మనం పచ్చడి కలుపుకున్నాం కదా, నేను నిన్న కూడా ఒకసారి కలుపుకున్నానండి. వాళ్ళ మూడో రోజు అనమాట. మూడో రోజు మళ్ళీ ఒకసారి కలుపుకుని ఉప్పు మొన్న మనం కొంచెం ఆపేసుకున్నాం కదా, ఆ ఉప్పు కొంచెం వేసుకున్నాం. కొంచెం ఉప్పు, కొంచెం ఇంత ఆపేసాం మొన్న ఉప్పు. ఇప్పుడు ఇది వేసుకుంటున్నాం. ఉప్పు వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని డబ్బాలో పెట్టేసుకుందాం. ఇది నేను నిన్నే తిన్నాను, చాలా బాగుంది. నిన్నే వేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నువ్వుల మామిడికాయ ఉందండి మనకి. నువ్వుల మామిడికాయ పచ్చడి నన్ను చాలా లైవ్ వ్యూస్ వచ్చినాయి. అదే నా యూట్యూబ్ ఛానల్కి హైలైట్ అనమాట. ఇప్పుడు నాకు పల్లీల పచ్చడి చాలా అంటే చాలా నచ్చింది. నువ్వుల పచ్చడి కన్నా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం నూనె పోసుకుంటాను. ఇక దీన్ని జాడీలో పెట్టేసుకోండి. మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చేసుకుని నాకు చెప్పండి. నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.